పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ విషయంలో ఇండియాలోనే నెంబర్ 1 గా నిలవబోతున్నాడా? రెబల్ స్టార్ ప్రభాస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి పాన్ ఇండియన్ స్టార్స్ కంటే ఎక్కువ తీసుకోబోతున్నాడా అంటే అవుననే చెప్పాలి. అది కూడా పాన్ ఇండియన్ సినిమాకి పవన్ కళ్యాణ్ అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అని అనుకుంటే పెద్ద పొరపాటే. ఆయన ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకుంటున్నది ఒక ప్రాంతీయ భాషా చిత్రం కోసం. ఆ సినిమా మరేదో కాదు, ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్ సంస్థపై తెరకెక్కబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలైతే భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 20% షూటింగ్ అయితే పూర్తి చేశారు. 2 గ్లిమ్స్ వీడియోస్ ని కూడా రిలీజ్ చేశారు. రీసెంట్ గానే ఈ చిత్ర నిర్మాత రవిశంకర్ ని కలిసిన పవన్ కళ్యాణ్ జూలై నెల నుండి నాన్ స్టాప్ గా డేట్స్ ఇస్తానని కూడా మాటిచ్చాడట. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అక్షరాల 172 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ని అందుకుంటున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అందులో 50 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి చాలా కాలమే అయింది. ఇక ప్రాంతీయ భాషా చిత్రానికి ఇంత రెమ్యునరేషన్ ఒక హీరో తీసుకోవడం అనేది ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే జరగలేదు. పాన్ ఇండియా సినిమాలకు చేస్తున్న ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారు 100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ ని అందుకుంటున్నారు. కానీ ఈ రేంజ్ లో మాత్రం అందుకోవడం లేదు. అసలు నిర్మాత ఇంత రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తున్నాడు, ఎలా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాడు అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కేవలం తెలుగు వెర్షన్ నుండి ఎంత ఎరగ కుమ్మినా కూడా 175 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు ఒక రీజనల్ చిత్రానికి రావడం అసాధ్యం. బాహుబలి సిరీస్, పుష్ప 2, RRR వంటి సినిమాలు మాత్రమే ఇప్పటి వరకు తెలుగు వెర్షన్ నుండి ఈ స్థాయి వసూళ్లను రాబట్టాయి అని వినిపిస్తున్న టాక్. అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఏంటంటే స్క్రిప్ట్ మొత్తం మార్చేశారని, ఇంతకు ముందు ప్రాంతీయ భాషా చిత్రం రేంజ్ లో ఉంటే ఇప్పుడు స్టోరీలో స్కోప్ పెంచి పాన్ ఇండియన్ సినిమాని చేశారని, అందుకే అంత రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రానికి 100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ ని అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న చిత్రం ఇదే. దానికే 100 కోట్ల రెమ్యునరేషన్ అంటే ఉస్తాద్ భగత్ సింగ్ కి 172 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఏ విధంగా నిర్మాతలకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.